మా ఇంత చదువుకొని కూడా కూరగాయలు అమ్ముడేందో అదేందో అని కూడా నువ్వు ఇజ్జత పోతుంది. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు, చికెన్ మటన్ చిచి చికెన్ మటనా చిచి చికెన్ మటన్ కూరగాయలు 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 బెండకాయలు కూరగాయలు ఇవ్వాలి కొంటున్నారు. ఇవన్నీ ఎట్లా అమ్మడు ఏం కదా బాబు కూరగాయలు అలానే ఏంటిది కూరగాయల మా వాళ్ళు చూస్తే మొత్తం కొంటారు. ఇంట్లో పైసలు లేవు, నా మానం పోతుంది. ఇంకా కూరగాయలు నచ్చిన వీడు ఏం మంచిగా ఈడోడు కూరగాయలు అమ్మడానికి నాకు పోటీ కత్తాడు. పొద్దుగా అంచెలు ఊరు మొత్తం తిరిగితే ఒక్కరు కొంటలేరు కూరగాయలు. ఏమో ఈ వాళ్ళు అడ్డం నాకు అడ్రకంలో బుడ్రకం లెక్క నాకు భలే అడ్డం అవుతుంది. ఈడోడు ఈయన ఎక్కడ నువ్వు చూసినట్టున్నది. అవునప్పా ఎక్కడ చూసినట్టు కొడుతుంది. గుడ్ మార్నింగ్. ఇంతకి ఈ బుడ్డోడు అక్క ఇంతకి ఆడవాడు సారీ సార్. సరే కూర్చోండి. నేను ఒక్కదాన్ని వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? సార్ మా ఫ్రెండ్స్ అందరు ఇంటికాడ అప్పాలు చేసుకుంటారు సార్. అప్పాలు అరే ఎప్పుడంటే వద్దురా, ఒక గోల్ పెట్టుకోరా. గోల్ అంటే ఏంటి సార్? గోల్ అంటే కదా ఇది లేపాలి అమలు లేదా పెద్దగా నువ్వేమంటావురా? సార్ నువ్వు పెద్దవైనా కలెక్టర్ అయినా సార్. అరే వెంకటేష్ నీకు కొంచెం సిగ్గం తిప్పుతుందా? ఎందుకురా? అరే నువ్వు మొన్న మాతో అన్నావు కారా ఏమని? కలెక్టర్ అయితా అని. అన్న అయితే అరే ఆమె నీకు పోటీగా అత్త అంటుందిరా. అంటే నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పెద్ద వేస్ట్ కానీ. నీకు ఎట్లా కలెక్టర్ జాబ్ రాదని అయితే అంటుందిరా. నేను అయితే అన్నప్పుడు ఆమె ఎట్లయితే సార్? అరే అట్లా కాదురా. నేనైతా అని చెప్తున్నా కదా. నేను అయితే అని చెప్తున్నాగా. నేనైతా 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 మీరేమన్నా కదా పోతుంది. నేనైతా అడిగేనా? కలెక్టర్ అయితే అని బాగా ముచ్చట చెప్పింది సార్, బాగా అది మాట్లాడింది. ఇప్పుడు ఏమో కూరగాయలు అమ్ముతుంది, అది ఇదే కదా. కలెక్టర్ అయితే అని బాగా పొంగులు వంగిండు, బతకాలు చేసిండు, సార్ మీద నాతో లొల్లి పెట్టుకున్నాడు. అడిగిడేనా? ఇప్పుడు కూరగాయలు అమ్ముతాడా? మిరపకాయలు ఉన్నాయా? ఉన్నాయి దాదా ఉన్నాయి. నీకు ఎందుకు బాధ? బెండకాయలు ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి. ఏం కావాలా నీకు? అదే కదంత కదా కిలోకి ఎంతనే? అదేనే ఏం కావాలి? మిరపకాయలు కావాలా, టమాటాలు కావాలా? మిరపకాయలు ఎంత కిలోకి ఎంత? కిలోకా 1000 గ్రాములు. నువ్వు పట్టించుకోకనా. కిలో మిరపకాయలు 50 రూపాయలు కానీ నువ్వు కాబట్టి 40 రూపాయలకి ఇస్తానే. తీసుకో, మంచిగున్నాయి మిరపకాయలు. కిలో నా దగ్గర కావన్నా? కిలో కిలో కావన్నా అన్న జర మంచి చూడే, అన్ని మంచిగా ఉండే. చూడు ఎట్లా ఎంత గిరి మంచిది. చూడు మంచిగా ఉన్నాయి. అమ్మని ఇన్ని అగ్గిరాకంత దొబ్బదాన్ని ఇప్పుడేం చేయాలి? ఒక ఐడియా. మిరపకాయలు 40. అగ్గో రారమ్మా, రారి 40 మిరపకాయలు. అగో అన్న నువ్వు 45 అంటున్నావు, 40 అంటుంది అంటే నేను 5 రూపాయలు ముంచుదా అనుకున్నాను. అరే మాల్ మంచిదే మరి. అరే రాకమ్మా, నన్ను ముంచుతుంది కానీ ఒక కిలో మిరపకాయలు 40 రూపాయలు. ఏ అక్క ఆయనతో 5 రూపాయలు తగ్గించి 35కి ఇయ్యరాదు. ఇయ్యరాదు. ఊరి దరిద్రుడా, 50కి అమ్మాల్సిన మిరపకాయలు షరతు మీద 40కే అమ్ముతున్నా కదరా. అండ్లో కూడా బేరే మాడతావారా నల్ల మొక్కపడా. గట్ల చూస్తాను. 40కి రూపాయి తక్కువ రాదన్నా. చూడు మిరపకాయలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. నీ ముందు నాడు 50 రూపాయలకి అమ్మాడు, నేను 40 రూపాయలకే అమ్ముతున్నా. తీసుకో, మంచిగా ఉన్నాయి. సరే ఇయ్యక్క, 1 కిలో అయితే మిరపకాయలు 30 రూపాయలు. కిలో మిరపకాయలు ఊరక్క తినటోడా. 1 రూపాయి తక్కువ వేయగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అటు ఉర్తి కదా.
అన్న నేను ఇస్తా అంటే కానీ అట్టిగా ఆమె దగ్గరికి పోతుంది. వాళ్ళు మంచిది కాదే, అంత వాళ్ళ మిరప చెట్లకు మందులు బాగా కొడతారు. అది తినద్దు, తిండి తింటే అంత అల్సర్ బిల్సర్ బాగా వస్తాయి, కడుపు ఖరాబ్ అవుతుంది, పానం పోతుంది. మరి మంచిదే, తాజా మందులు ఎంత మంచిగా ఉన్నాయి, తీసుకొని ఇస్తుంది అగ్గోకి. అందుకే అగ్గో అమ్ముతారు, వాళ్ళు మందులు కొడతారు బాగా. అమ్మో నిజమానే అప్పట్లయితే ఒక కిలో అయితే ఇయ్యే నాకు. ఇగో ఇస్తాను నీకు ఎందుకు కదా, మంచి మంచిది. వేస్తావు ఇగో ఆగదు కొద్దిగా ఖరాబ్ అటు ఇటు ఉంది, ఇంకా చూసుకో. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంతకంటే తక్కువ అమ్మితే మనం లాస్ అవుతాం. కూరగాయలు అమ్ముడు పోతే ఇంటికి రానియాలి. ముందట ఇజ్జత్ అయితే పోదు, ఎట్లయినా సరే తగ్గేదే. కూరగాయలు మిరపకాయలు అంటే సరుక ఫ్రీ ఫ్రీ, మిరపకాయలు అంటే సరుక ఫ్రీ ఫ్రీ ఫ్రీ, రండి బాబు రండి, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఫ్రీ అనేసరికి ఇక్కడ మాయం అక్కడ తెలియమారా. సొరకాయ ఎట్లా తీసుకున్నాక కిలో మిరపకాయలు ఇస్తేనే పోతాయి. కొడుకున్నావారా? ఇంతకుముందు అక్కడ పోతిగా. ఏ అక్క అట్లా కాదు, మిరపకాయలు అంత మంచి లేవాడ పుచ్చిపోయినాయి అందుకే. ఊరి పాపిస్తోడా ముఖం చూడు మునేష్టపోడా, ఉత్తగా వస్తుందనగానే ఉరికొచ్చింది ఎగబడి. నువ్వు చేయబట్టి నాకు ఆనపకాయ బొక్క. దీన్ని ఇట్లా ఇచ్చి పెడితే కూరలు మొత్తం అమ్మేటట్టుంది. ఇప్పుడు ఏం చేసుడు, నా ఇజ్జత్ మనం పోతే అమ్మపోతే నేను. కూరగాయలు ఇక్కడ 50 రూపాయలకే మొత్తం కూరగాయలు ఇవ్వడు. బిరకాయలు అన్నీ ఉన్నాయి, మొత్తం గంప ఇచ్చేస్తా. కూరగాయలు మొత్తం ఇచ్చిపోతా. కూరగాయలు అమ్మని ఇటీ 50 రూపాయలు కూరగాయలు తీసుకోపో. ఇటీ పైసలు అక్కడ 50 అయితే ఇక్కడ 40 రూపాయల కూరగాయలు మొత్తం ఫ్రీ. రండి బాబు రండి. 40 ఇక్కడ 40 రూపాయలకే కూరగాయలతో కూడా తట్టులో ఫ్రీ. రావాలి కూరగాయలతో కూడా తట్టులో ఫ్రీ. రావాలి కూడా ఫ్రీయా? ఇక్కడ 30 రండి బాబు రండి. అక్కడ ఆగమ్మా. ఇగో అన్న, ఇగో 40 రూపాయలు గంపే అమ్మా. ఇగో నేను 30 రూపాయలు ఇలా కూరగాయలు పోయి. కలెక్టరు నాతో పెట్టుకుని ఎట్లుంటావు? మన ముంగట ఈగో పెడతాను అస్సలు దగ్గర నేను చూసావా, మొత్తం నేను లాస్ చేసిన. ఆఫ్టర్ నీకే అంటుండే నాకెంత ఉండాలి, నిన్ను లాస్ చేసిన అది చాలు. నేను లాస్ అయితేనా, కానీ నిన్ను చేసిన లాసు నాకు అదే హ్యాపీ. చాలా నాకు కూరగాయల పిల్లగా మిరపకాయలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. కిలోకి ఎట్లా? ఏ అమ్మా పిరం బాగున్నాయి. ఇగో కిలోకి 100 రూపాయలు కానీ నీకైతే 80కి ఇస్తాయి. ఇగో కిలోకి 100 రూపాయలు కానీ నీకైతే 80కి ఇస్తాయి. ఇగో అవునా పిల్లగా 1 కిలో మిరపకాయలు జోకు. అమ్మా మిరపకాయలు కిలోకి 80 అమ్ముతున్నావారా? మా 2 తట్లు కలిపి 80 రూపాయలు కొంటి గారా దర్దిలా. అక్క కూరగాయలు ఉండవా? కూరగాయలు ఉండవా? డింబోకాయలు చూస్తే కూరగాయలు వండతట్లేదు పగ్గజరు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా.